మోసం, దురాశ, దుష్ప్రవర్తన మరియు కలహాలు స్త్రీ యొక్క సహజ లక్షణాలు. ఆమె ఈ విధంగా ప్రవర్తించటం చూసి ఎవరైనా అయోమయం చెందకూడదు. స్వతహాగా స్త్రీ ధైర్యవంతురాలు, మోసపూరితమైనది, మూర్ఖత్వం, అత్యాశ మరియు క్రూరత్వం ఇవి స్త్రీకి సహజ సిద్ధమైన లక్షణాలు. స్త్రీ పురుషుడి కంటే సున్నితమైనదని నమ్ముతారు. కానీ స్త్రీ పురుషుడి కంటే 4 రెట్లు ఎక్కువ ఇత్తడి. ఆమె కూడా అతనికి 6 రెట్లు ధైర్యం మరియు 8 రెట్లు అతని అభిరుచిని కలిగి ఉంది. స్త్రీలకు ప్రాపంచిక జ్ఞానం మరియు నైతికత లేదు. సిగ్గు అనేది స్త్రీల ఆభరణం. రాజభవనంలో పనిచేసే స్త్రీతో ఎప్పుడూ సన్నిహితం పెంచుకోవద్దు. స్త్రీలతో ప్రేమలో పడితే విముక్తి పొందలేరు. అన్ని చెడులకు మూలాలు స్త్రీలు. స్త్రీలు చంచలమైన మనస్సు గలవారు. ఒక అందమైన స్త్రీ తన కోసం పడిపోయిందని నమ్మే మూర్ఖపు వ్యక్తి నిజంగా ఆమె ఆట వస్తువుగా ఆమె ట్యూన్కి నృత్యం చేస్తాడు. భర్త మౌనంగా సమ్మతించకుండా ఉపవాసాలు పాటించే స్త్రీ అతని ఆయుష్ను తగ్గిస్తుంది. ఆమె శాశ్వత నరకానికి. తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు సేవకుడిని, కష్టంలో ఉన్న బంధువులను, ఆపదలో ఉన్న స్నేహితుడిని, ఆపదలో ఉన్న భార్యను పరీక్షించండి. ఆమె స్వచ్ఛమైన, నిష్ణాతురాలు, పవిత్రురాలు, భర్తకు ప్రీతికరమైనది మరియు సత్యవాది అయిన నిజమైన భార్య. చెడ్డ భార్య తప్పుడు స్నేహితురాలు, సాధు సేవకుడు మరియు పాము ఉన్న ఇంట్లో నివసించటం మరణం తప్ప మరొకటి కాదు. అత్యాశ కలిగిన స్త్రీలను జీవిత భాగ్యస్వామిగా చేసుకోకూడదు అని చాణక్యుడు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.